హర హర మహాదేవ శంభో శంకర భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలా దేవాలయానికి ముందుకు వెళ్ళగానే స్వాగతదారంలోనే వచ్చిన ప్రతి భక్తులకి విభూతితో పాటు మరియు కుంకుమ బొట్టు పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తులకి. అలాగే కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు సరస్వతి దేవి విగ్రహం కనిపిస్తుంది. శివరాత్రి సందర్భంగా ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శివలింగం చాలా ప్రత్యేకతమైనది. కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మన భారతదేశంలోనే ఇలాంటి శివలింగాన్ని ఎక్కడ ఎవరు పెట్టలేదు. శివరాత్రి సందర్భంగా 2 రోజుల ముందే ఈ శివలింగాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. శివలింగం మన తెలంగాణలో పెట్టడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. మన భారతదేశంలోనే ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి 108 ప్రత్యేకమైన నది జలాలని స్వీకరించి ఇక్కడ జలలింగేశ్వర శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలోచన చాలా గొప్పదైన ఆలోచన. ముందైతే జలలింగేశ్వర శివలింగాన్ని దర్శించుకుందాం అందరం కలిసి. హర హర మహాదేవ శంభో శంకర. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క భక్తులకు మంచి జరగాలని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నడూ లేని కని విని ఎరగని విధంగా అన్ని రాష్ట్రాల నుంచి జలాలను స్వీకరించి జలలింగేశ్వర స్వామిని ప్రదర్శించడం ఇదే మొదటిసారి మన భారతదేశంలో. శ్రీ జ్యోతిర్మయి విద్యాపీఠము, పసలవాడి గ్రామము, సంగారెడ్డి జిల్లా వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 5 సంవత్సరాల నుండి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క శివలింగాన్ని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. 2022లో పత్ర శివలింగాన్ని ఏర్పాటు చేశారు 18 కోట్ల పత్రాలతోటి. 2023లో సైకతలింగం 200 టన్నుల ఇసుకతోటి ఏర్పాటు చేశారు. 2024లో మహాబస్వలింగాన్ని ఏర్పాటు చేశారు. 2025లో కోటి రుద్రాక్షలతో రుద్రాక్ష శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం జలలింగేశ్వర శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయం చాలా చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇక్కడ అభిషేకాలు కూడా చేసుకోవచ్చు. బ్యాచ్ల వైజ్గా ఇక్కడ అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవకులు ఇక్కడ సేవలు చేస్తూ ఉన్నారు. వచ్చిన భక్తులందరికీ చాలా అద్భుతంగా ఉంది. ఈ శివలింగం చూస్తూ ఉంటే అలానే చూడబుద్ధి అవుతుంది. అలాగే మేము ఈ దేవాలయానికి వెళ్తుంటే మాకు పురాతనమైన విగ్రహాలు పొలంలో బయటపడ్డాయి. ఆ వీడియోని కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు పూజ చేసినటువంటి చెంబులో నీళ్ళని స్వామివారి పైన 3 చుక్కల నీళ్లు పోయండి పువ్వుతోటి. హారతి అనంతరము భక్తులందరము ఒక 5 నిమిషాలు భక్తి పరవశంలో మునిగిపోయాము. అలా చూస్తూ ఉండిపోతుంటేనే వేల మంది భక్తులు తరలి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మజ్జిగను మరియు వాటరు స్వచ్ఛందంగా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. చాలాసేపు వీళ్ళు పాటలు పాడారు చాలా అద్భుతంగా. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. అనంతరం అన్నదాన కార్యక్రమానికి వెళ్ళాము. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరూ తమ వంతు చేసి ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు. స్వచ్ఛందంగా చేయడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపు మేము కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం దేవాలయం నుంచి వెళ్ళిపోయాము.
ఉదయం వస్తూ ఉంటే మాకు పొలాలలో పురాతన శివలింగం బయటపడింది అని చెప్పాయి కదా, ఆ ప్లేస్ ఇదే. మీకు ఆ శివలింగాన్ని ఎక్కడ ఏంది అనేది చూపిస్తాను. చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ భారీ ఎత్తున వచ్చి ఈ శివలింగాన్ని చూడడానికి వస్తూ ఉన్నారు. 15 రోజుల కిందట వరి కోసే మిషన్ పొలంలో నుంచి వెళుతుండగా దాని టైర్లు తగిలి ఈ పురాతన విగ్రహాలు బయటపడడం జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత శివరాత్రికి 15 రోజుల ముందు ఇలా శివలింగం బయటపడడం ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ శివాలయానికి కట్టియడానికి నిర్ణయం తీసుకున్నారట. ఇది మామిడిపల్లి గ్రామము, కంది మండలము. ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడ చెరువు ఉండేదట. రోడ్డు వలన చెరువు 2 భాగాలుగా విడిపోవడం జరిగింది. ఇది సంగారెడ్డికి మనం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడి నుంచి కిలోమీటర్న్నర దూరంలో మనకు ఆ విగ్రహాలు దర్శనమిస్తాయి. అలా వెళ్తుంటే దారిలో మాకు గణేష్ గడ్ ఆలయం కూడా కనిపించింది. గణేష్ గడ్లోకి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకోవడం జరిగింది. మీరు కూడా ఆ గణపతిని దర్శించుకోండి. శివరాత్రి సందర్భంగా భక్తులు అయితే ఏ గుళ్ళోనైనా విపరీతంగా రావడం జరిగింది. మీరు కూడా ఆరతి తీసుకొని కళ్ళకు అద్దుకోండి. ఓం నమ శివాయ. ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ అన్నదాన కార్యక్రమానికి మీ వంతు సాయం చేయగలరని కోరుతున్నాము. సంవత్సరంలో సంకట చతుర్దశి ఏ నెలలో ఏ రోజు వస్తుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆసక్తి ఉన్న వాళ్ళు చూసి ఫాలో కావండి. అదేవిధంగా చిన్నపిల్లలు ఇక్కడ చాలామంది వచ్చి నృత్య ప్రదర్శన చేయడం జరిగింది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఈ చిన్నపిల్లలని వాళ్ళ తల్లిదండ్రులు ఇలా నేర్పించి పంపించడం చాలా మంచిది. మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలని ఇలా కాపాడడం ఎంతో ఆనందంగా అనిపించింది. ప్రతి తల్లిదండ్రులు ఇలా ముందుకొచ్చి వారి పిల్లలకి ఇలా నేర్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ అక్షంతల్ని మీ ముందున్నటువంటి చెంబులో వేసి ఆ చెంబులో పసుపు, కుంకుమ, ఒక పుష్పాన్ని వేసి ఆ చెంబు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. జై శ్రీరామ్. హర హర మహాదేవ, శంభో శంకర. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సంపేడ్యం పాపనాశనో ప్రాణాయామమిదం ప్రోక్తం వృషభ పరికల్పితం ఓమాభో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భువస్వరో శుభే శోభనే మంగళే ముహూర్తే. 2 అక్షంతల్ని చేతిలోకి తీసుకోండి. అత్ర పృథివ్యాద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే నవదాలయే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వత్సతమన్వంతరే కలియుగే ప్రథమపాదే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన పదాదియతే సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరఋతో మాసే పక్షే అధ్యాయంతో చతుర్యోదశ్యాం ఉపరి చతుర్దశ్యాం భానువాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగ శుభకరణ రేవంగుణ విశేషణ విశిష్టాయాం శుభదినో శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అందరూ చేతులు జోడించుకొని కళ్ళు మూసుకొని ఒకసారి మీ గోత్రము మీ